పాకిస్తాన్ రెచ్చిపోతే లేపడానికి మనం ఉన్నాం. మరి అదే సందర్భంలో మరొక యుద్ధం, భారీ యుద్ధం అయితే జరిగే ప్రమాదం అయితే కనబడుతుంది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్యన నిదానంగా ఉద్రిక్తతలు రాజుకుంటున్నాయి. ఇటు ఇరాన్ మీదన నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ 3 వైపుల నుంచి అటాక్ అనేది కుదరదు. ఆర్మీ అక్కడి నుంచి ఇజ్రాయెల్ నుంచి ఇక్కడికి వెళ్ళలేదు, ఇరాన్ నుంచి అక్కడికి వెళ్ళలేదు. ఎయిర్ ఫోర్స్, నేవీ అటాక్స్ అయితే అవకాశం ఉంది. ఆ దిశగా 2 దేశాలు కూడా తమ తమ మొబిలైజేషన్ చేసుకుంటున్నాయి. ఏ క్షణంలోనైనా మెరుపు దాడులు చేయడానికి ఇజ్రాయెల్ సిద్ధంగా ఉందన్నటువంటి సమాచారంతో ఇరాన్ ప్రిపేర్ అవుతుంది. ఇరాన్కి అట్లాంటి సమాచారం ఇస్తున్నది టర్కీ, రష్యా. అదే సందర్భంలో ఇరాన్ మీదన దెబ్బ కొట్టేందుకు తగిన అడుగులు ప్రిపేర్ చేస్తోంది అన్నటువంటిది ఇజ్రాయెల్ గురించిన ఇన్ఫర్మేషన్ నేపథ్యంలో అమెరికా వాళ్ళని ప్రస్తుతానికి నిలువరిస్తోంది అన్నటువంటి పాయింట్ అయితే వినబడుతుంది. అమెరికాకి చెప్పి చేస్తారా, చెప్పకుండా చేస్తారా? ఇలా అనేక సార్లు చెప్పకుండా చేసి ఆ తర్వాత అమెరికాతో తోడు తెచ్చుకుంటుంటారు. కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి. బట్ అదే జరిగితే భారీ యుద్ధం, గతంలోకి మళ్ళీ 12 రోజుల యుద్ధం కాదు, ఈ దఫా ఏదైతే రష్యా ఉక్రెయిన్ యుద్ధం లాగా 3 ఏళ్ళు, లేకపోతే ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం లాగా 2 ఏళ్ళు జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు.